యెస్ మేడం. గుడ్ మార్నింగ్. సార్ యాక్చువల్ గా చాలా ఉన్నాయి, 3-4 ఉన్నాయి నా దగ్గర టెస్టిమోనీస్. వాడిన అదే 2 డేస్ నుంచే మాకు రిజల్ట్ వచ్చిందని నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. అయితే ఇప్పుడు 28 డేస్ అయింది సార్. 29th డే ఈరోజు ప్రోడక్ట్ వాడబట్టి. ఎయిర్ ఫాల్ ప్రాబ్లం నాకు చాలా ఉండింది. ఒక 8 months బ్యాక్ నుండి కూడా అసలు విపరీతంగా అసలు హెడ్ బాత్ చేస్తే మాత్రం ఇంకా బాత్రూమ్ అంతా ఎయిర్ తోనే నిండిపోయేది అనమాట. అలాంటిది ఈ రోజు అసలు హెడ్ బాత్ చేస్తే ఒక 2-3 అలాగా అంతే ఊడింది తప్ప ఎయిర్ ఫాల్ మొత్తం కంట్రోల్ అయిపోయింది సార్. నిజంగా వండర్ఫుల్ ప్రోడక్ట్ అసలు. అండ్ నా కాన్స్టిపెన్సీ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోయింది. మా బాబుకి కూడా వండర్ఫుల్ రిజల్ట్ ఉంది సార్. మా బాబు రైట్ హ్యాండ్ తో యాక్చువల్ గా పెన్ను పట్టుకోలేడు. బై బర్త్ వాడికి బ్రెయిన్ ఇష్యూ ఉందన్నమాట. వాడి కోసమే తీసుకున్నాను నేను ప్రోడక్ట్ కూడాని. సో బాబు ఇప్పుడు రైట్ హ్యాండ్ తో పెన్ తో రాయడం జరుగుతుంది ఒక లాస్ట్ వీక్ నుండే. సో ఇక్కడ నేను వాడు రాసినది చూపిస్తాను మీకు. 25th రోజు వాడి నేమ్ రాశాడు. ఇక్కడ కనబడుతుందా? నాది ఇది కెమెరా వేరే సార్. కనిపిస్తుందా సార్? ఇషాన్ అని రాశాడు. వాడి నేమ్ ఇషాను. డేట్ కూడా వేసాడు 25th అని. అదొకటి. అండ్ 27th రోజు ఇంకొంచెం నీట్ గా రాశాడు బాబు. ఇది 27th రోజుది ఇంకా క్లియర్ గా వచ్చింది అనమాట. అంటే రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అనేది ఉందన్నమాట బాబు హ్యాండ్ లో. యాక్చువల్ గా అసలు గ్రిప్పే ఉండదు వాడికి రైట్ హ్యాండ్. అలాంటిది ఒక 28 డేస్ 29 డేస్ లో ఇంత వండర్ఫుల్ 1 month కంటే బిఫోరే చూడడం అనేది నిజంగా చాలా వండర్ఫుల్ సార్. థ్యాంక్స్ టు సాగర్ జోషి సార్. అసలు సాగర్ జోషి సార్ కి